జోగ్ ఫాల్స్ నుంచి మన నెక్స్ట్ డెస్టినేషన్ బంగారకుసుమ వాటర్ ఫాల్స్. జంగిల్ రూట్లో వెళ్తుంటే ట్రీస్ మధ్యలో నుంచి వాటర్ ఫాల్స్ ఫస్ట్ గ్లిమ్స్ కనిపించింది. ఆ వ్యూస్ చూస్తే ఎక్సైట్మెంట్ పెరిగిపోయింది. అలా జర్నీ కంటిన్యూ చేసి ఫైనల్లీ బంగారకుసుమ వాటర్ ఫాల్స్ దగ్గరికి రీచ్ అయ్యాం. ఇప్పుడు ఈ వాటర్ ఫాల్స్ బ్యూటీని క్లోజ్గా చూద్దాం. బంగారకుసుమ వాటర్ ఫాల్స్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి యాక్చువల్ వాటర్ ఫాల్స్ చూడాలంటే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ట్రెక్ చేయాలి. సో నేను మా ఫ్రెండ్స్తో ఫుల్ ఎనర్జీతో ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. స్టార్టింగ్లోనే జంగిల్ అట్మాస్ఫియర్ చాలా డిఫరెంట్గా ఉంది. రోడ్ జర్నీలో చూసిన వ్యూస్కి కంప్లీట్లీ ఆపోజిట్గా. ఇప్పుడు నేచర్ మధ్యలో వాక్ చేస్తున్నాం. అలా కొంచెం డిస్టెన్స్ వెళ్ళాక సడన్గా వాటర్ ఫాల్స్ ఫ్లో సౌండ్ వినిపించడం స్టార్ట్ అయింది. వాటర్ ఫాల్స్ కనిపించకపోయినా ఆ సౌండ్ వింటే ఇంకా ఎంత డిస్టెన్స్ ఉందో అన్న క్యూరియాసిటీ పెరిగిపోయింది. మా ఫ్రెండ్స్ కూడా ఫుల్ ఎక్సైట్మెంట్తో ముందుకు వెళ్ళిపోతున్నారు. ట్రెక్ చేస్తూ చూస్తే మధ్యలో కనిపించే గ్రీనరీ అండ్ సరౌండింగ్స్ని ఎంజాయ్ చేస్తూ కంటిన్యూ అయ్యాము. కొంచెం కొంచెంగా వాటర్ ఫాల్ సౌండ్ ఇంకా లౌడ్ అవుతుంది. అంటే వాటర్ ఫాల్స్కి మనం క్లోజ్ అవుతున్నామని అర్థం. అక్కడికి రీచ్ అవ్వడానికి ఎంత డిస్టెన్స్ ఉన్నా ఆ ఎక్సైట్మెంట్తో 1 కిలోమీటర్ కూడా చాలా ఈజీగా కంప్లీట్ చేసాం. ఫైనల్లీ ఆ జంగిల్ జర్నీ కంప్లీట్ చేసి బంగారకుసుమ వాటర్ ఫాల్స్ యాక్చువల్ వ్యూ మన ముందుకి వచ్చింది. ఇంతసేపు విని ఎంజాయ్ చేసిన ఆ వాటర్ ఫాల్స్ సౌండ్ ఇప్పుడు మన ఐస్ ముందు చూస్తున్నాం. అసలు ఈ ప్లేస్కి వచ్చిన ఎక్స్పీరియన్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది ఈ ట్రెక్. అసలు ఫ్లోటింగ్ పెరిగింది. రిస్క్ చేసి అక్కడ వరకు వెళ్ళా. వర్షం పడి ఇంకా పెరుగుతుంది. ఎక్కువ రిస్క్ చేస్తే ఇంకా అంతే సంగతులు. అంతే ఇంకా రిటర్న్ అయిపోతుంది. ఇంకా ఆ ప్లేస్లో ఫొటోస్ తీసుకుని రిటర్న్ స్టార్ట్ అయ్యాం. వాటర్ ఫాల్స్ దగ్గర ఫొటోస్ కంప్లీట్ చేసుకుని రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాం. కానీ రిటర్న్లో జంగిల్లో అన్ని సైడ్ నుంచి వాటర్ ఫ్లో అవుతుంది. వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియట్లేదు. చుట్టూ వాటర్ స్ట్రీమింగ్స్ క్రియేట్ అయ్యాయి. అందుకే ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్గా బేస్ పాయింట్కి మూవ్ అవ్వడం స్టార్ట్ చేసాం. మా ఫ్రెండ్స్ అందరికీ కొంచెం ఎక్సైట్మెంట్, కొంచెం టెన్షన్. అలా జంగిల్లో వాటర్ క్రాస్ చేస్తూ ఫాస్ట్గా బేస్కి వెళ్ళడానికి మూవ్ అవుతున్నాం. అండ్ ఫ్లో చూపిస్తాను మీకు. యాక్చువల్గా ఇది మేము అప్వర్డ్స్ టువర్డ్స్ వాటర్ ఫాల్స్కి వెళ్ళే వే అది. బట్ వచ్చేటప్పుడు ఏంటంటే ఆ వేలో కూడా ఇంకా వాటర్ ఫ్లో స్టార్ట్ అయింది. ఇంకొంచెం ఎదర్ క్రాస్ చేసేస్తే మేము సేఫే ఇంకా. సో అందుకే వాటర్ పెరుగుతుందని చెప్పి మూవ్ అయిపోయి ఇంక స్టార్ట్ అయిపోయాం. చూస్తారు కదా, చెట్లు కూడా పడుతున్నాయి. ఆల్మోస్ట్ బేస్ పాయింట్కి రీచ్ అయ్యాము. అప్పుడు మా ముందు ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫ్లో కనిపించింది. సో అది కూడా మీకు చూపించాలని అనిపించింది. ఇప్పుడు మేము సేఫ్గానే బేస్ పాయింట్కి ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం. బట్ వెదర్ ఎలా బిహేవ్ చేస్తుందో అసలు ప్రిడిక్ట్ చేయలేం. రెయిన్ ఆల్రెడీ ఉంది. జంగిల్లో అన్ని సైడ్స్ నుంచి వాటర్ ఫ్లో అవుతుంది. కాబట్టి ఇంకా రిస్క్ తీసుకోకుండా ఫాస్ట్గా మీకు ఇది ఎక్స్ప్లోర్ చేసి బేస్ పాయింట్కి మూవ్ అయిపోతాం. కానీ ముందు ఈ బ్యూటిఫుల్ వాటర్ ఫ్లోని ఒక్కసారి చూద్దాం.
వాటర్ ఫ్లో చూస్తూ ఉంటే ఇంకా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు సిచ్యువేషన్ చూసి నేను మా ఫ్రెండ్స్తో గాయస్ ఇప్పుడు మనం రిటర్న్ అవ్వడం బెటర్, లేట్ చేయకుండా మూవ్ అవుదాం అని చెప్పాను. వాళ్ళు జస్ట్ 2 minutes అని చెప్పారు. సో నేను ముందుకు కొంచెం డిస్టెన్స్ వెళ్ళి అక్కడ వెయిట్ చేద్దామని అనుకున్నా. సో అలాగే కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ చేసి కొంచెం ముందుకు వెళ్ళి వెయిట్ చేసా. కొంచెం సేపటికి వెనక్కి తిరిగి చూస్తే మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. అక్కడ వరకు కొంచెం టెన్షన్ ఉన్నా వాళ్ళు సేఫ్గా వస్తున్నారని చూశాక రిలీఫ్ వచ్చింది. అలా అందరం కలిసి మళ్ళీ జర్నీ కంటిన్యూ చేసాం. జంగిల్లో వాటర్ ఫ్లో పెరిగింది కూడా, మనం కూడా ఫాస్ట్గా మూవ్ అవుతూ సేఫ్ రూట్లో బేస్ పాయింట్కి డైరెక్షన్లో వెళ్ళాం. ఫైనల్లీ బేస్ పాయింట్కి సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యాం. బేస్ పాయింట్ వచ్చాక కొంచెం రిలాక్స్ అయ్యి నెక్స్ట్ డెస్టినేషన్కి రెడీ అయ్యాము. ఇప్పుడు మన జర్నీ జంగిల్ రివర్ వ్యూ పాయింట్ వైపు కంటిన్యూ అవుతుంది. అలా జంగిల్ రివర్ వ్యూ పాయింట్ దగ్గర బ్యూటిఫుల్ వ్యూస్ని ఎంజాయ్ చేసి కొంచెం టైం అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ జర్నీ కంటిన్యూ చేసి ఫైనల్లీ భద్రా రివర్ కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి రీచ్ అయ్యాము. రివర్ మధ్యలో బ్రిడ్జ్ చూస్తే గ్రీనరీ అండ్ ఆ ప్లేస్ అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్గా ఉంది. బంగారకుస్మ వాటర్ ఫాల్స్లో అడ్వెంచర్స్ తర్వాత ఇక్కడ ఈ రివర్ వ్యూతో కొంచెం రిలాక్సేషన్ ఫీల్ అయ్యాం. ఇప్పుడు ఈ కేబుల్ బ్రిడ్జ్ నుంచి భద్రా రివర్ వ్యూ ఎలా ఉందో చూద్దాం. ప్రెసెంట్ ఎక్కడ ఉన్నావన్నా ఇది బ్రిడ్జ్? భద్రా నది పైన ఈ బ్రిడ్జ్ పేరు ఏమంటారో తెలియదు కానీ కేబుల్ బ్రిడ్జ్ టైప్. చాలా గోదావరి దానికి ఇలా ఎంజాయ్ చేస్తూ మధ్యాహ్నం భోజనం చేయడం కూడా మర్చిపోయాను. మా గోదావరి రండి అన్న. सोडा है वो गैस्ट्रिक का एसिडिटी का स्पेशल मैजिक सोडा है। मैजिक सोडा बोलते हैं इसको, गैस्ट्रिक एसिडिटी स्पेशल मैजिक सोडा। इस तरह बनाता है, नीचे गिरेगा वो थोड़ा। हाँ पिलो पिलो पिलो। हाँ अभी नॉन स्टॉप पियो, नॉन स्टॉप करके ना बने सोडा। हाँ फिनिश कर दो अभी, वो बनते मैडम। यस ऐसा पीने का सोडा है। అలా కేబుల్ బ్రిడ్జ్ ఎక్స్ప్లోర్ చేసి మన నెక్స్ట్ డెస్టినేషన్ మురుదేశ్వర్ డైరెక్షన్లో జర్నీ స్టార్ట్ చేసాం. రూట్లో ట్రావెల్ చేస్తూ ఉండగా హొన్నావర్ బ్యాక్ వాటర్స్ దగ్గర ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జ్ని క్రాస్ చేసాం. వాటర్ మధ్యలో అంత పెద్ద షిప్స్ని అలా క్లోజ్గా చూడటం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కొంచెం సేపు ఆ వ్యూస్ని ఎంజాయ్ చేసి మళ్ళీ మన జర్నీని కంటిన్యూ చేసాం. ఇప్పుడు మన నెక్స్ట్ డెస్టినేషన్ మురుదేశ్వర్ ప్లేస్కి రీచ్ అయ్యాం. అండ్ మురుదేశ్వర్లో మేము ఏ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మన జర్నీలో
వాటర్ ఫాల్స్, రెయిన్, ఫాగ్, జంగిల్ అడ్వెంచర్స్ ఇలాంటివి చాలా మూమెంట్స్ అండ్ చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు కూడా మా జర్నీలో పార్ట్ అవ్వాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు జస్ట్ నెంబర్ కాదు, నెక్స్ట్ జర్నీకి స్టార్ట్ చేయడానికి ఒక మోటివేషన్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ డెస్టినేషన్లో మళ్ళీ కలుద్దాం.